హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వయసు విషయాలు. నేను మెల్లగా మాట్లాడుతున్నా, ఎందుకంటే కొంచెం మెల్లగానే మాట్లాడుతున్నా, ఎందుకంటే పక్కన అందరూ పడుకున్నారు కాబట్టి. అండ్ యా, ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది గైస్. ఎందుకు 2కి లేచిన అంటే మాకు ఇవాళతో లాస్ట్ ఎగ్జామ్, అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అనేది అయిపోతుంది, అంటే 2-1 అనేది అయిపోతుంది. అండ్ అలానే నాకు ఇట్లా ఫుల్ నిద్ర వస్తుంది గైస్. అన్ని ఎగ్జామ్కి లేకి చదువుకున్నాం, ఈ ఎగ్జామ్కి లేకపోతే ఇంకా బొక్క అయిపోతుంది. అందుకే కొంచెం లేచి చదువుకుందామని లేచిన. ఈరోజు తర్వాత మళ్ళీ రేపటి నుంచి మొత్తం పడుకోవచ్చు ఎట్లాగో. సో యా, ఎట్లయినా సరే గైస్ పాస్ అయితే చాలు, అదే కావాలి మనకు. సో యా, నేను పండుకోవడమే 12కి పడుకున్నా గైస్. 12 వరకు చదువుకున్నానా అంటే కాదు, ఏదో 11 వరకు ఏమో చదువుకున్నట్టున్నా, అట్లా 11 వరకు చదువుకున్నా, 12కి ఏమో పడుకున్నా గైస్. మళ్ళీ 2కి నేను లేస్తూనే ఉన్నా. అండ్ 2కి అలారం పెట్టుకుంటే నేను 2:15కి లేచిన. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. సో యా, ఒక్కసారి మనం చదువుకునే అన్ని ఇట్లా తిప్పేద్దాం. తిప్పేనిక 2కి లేచినవా అని అంటే అవును గైస్, లేచిన. ఇంకేమున్నాయి, ఇంతటితో 2-1 సమాప్తం అయిపోతుంది. సో యా, మొత్తం ఈరోజు ఈ వ్లాగ్ మొత్తం దేని గురించి అంటే, ఇట్లా ఎగ్జామ్స్ టైంలో ఏమవుతుంది, ఫస్ట్ టైం అనుకుంటా కాలేజ్ వ్లాగ్ చేస్తున్నా, అంటే ఫ్రెషర్స్ అది వేరు ఇది వేరు. సో యా, హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. సో యా, మొత్తం చదువుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ 6కి అట్లా కలుస్తా మిమ్మల్ని. సో యా గైస్, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో యా, బై గైస్. సో క్యూటీస్, ఇప్పుడు టైం 4:40 అవుతుంది. సో యా, మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవడం అయితే మొత్తం అయిపోయింది. షార్ట్ ఆన్సర్స్ ఒక్కటి ఉన్నాయి, అవి బస్లో చూసుకుంటా. సో ఇప్పుడు స్నానంకి పోతా, స్నానం చేసి పడుకుంటా గైస్. మీరు నవ్వుకోకండి, నాకు లిటరల్లీ 2 hours ఆఫ్ స్లీప్ ఉంది. 1.5 hour స్లీపే ఉంది. సో యా, నాకు బాగా నిద్ర వస్తుంది, నాకు పిచ్చిలేస్తుంది మళ్ళా. సో ఏం చేస్తా అంటే, స్నానం పోయేసి వచ్చి పడుకుంటా. మళ్ళా 6:57కి అట్లా లేస్తా. 7:30కి బస్ వస్తుంది. అప్పటిలోపు మనం రెడీ కూడా అయిపోతాం. సో యా గైస్, కొంచెం భయం అవుతుంది, కానీ చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి రాస్తా అని అనుకుంటున్నా. నాకేందో గైస్, పొద్దునంతా చదవబుద్ధి కాదు. సాయంత్రం 3 నుంచి స్టార్ట్ చేసిన, నిన్న 3 నుంచి స్టార్ట్ చేసి టైంపాస్ చేస్తూ ఒక యూనిట్ అయిపోగొట్టిన. మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ తీసుకొని నైట్ అంతా ఒక యూనిట్ చేసిన. ఇప్పుడు పొద్దుగాలు లేచి ఇంకో యూనిట్ చేసిన. అంటే నాకు పొద్దుంత ఇంట్రెస్ట్ ఉండదు గైస్, నైట్ అంతా ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు లేవాలి, చదవాలి, అట్లుంటుంది నాకు. నాలాగా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి గైస్. సో యా, ఈరోజు ఎగ్జామ్స్ అవుతా, రేపటి నుంచి హాలిడేస్. ఎట్లా టైం పాస్ అవుతుందో ఏమో నాకేం అర్థమవుతలే, చూద్దాం. యా, స్నానం అయిపోయింది. ఇప్పుడు మనం పోయి పండుకుందాం. పండుకున్న తర్వాత లేచి ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుదాం ప్లీజ్. ఇంకా ఇప్పుడు టైం 5:30 అవుతుంది, 5:20 అట్లా అవుతుంది. ఒక 40 minutes స్లీప్ అని ఉంటుంది. సో పోయి పండుకుందాం ప్లీజ్. బాయ్, మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. సో క్యూటీస్, నేను రెడీ అయిపోయినా, కానీ నేను ఏమి రికార్డ్ చేయలేదు. ఎందుకు అని అంటే, నేను 6:30, 6:40, 6:50కి అలారం పెట్టిన. వేటికి లేవలే, నేను 7కి లేచిన నేను. సో ఇంకా టైం లేకుండా దబ్బా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయి ఉండే. సో ఇప్పుడు అప్పుడే టైం 7:25 అవుతుంది. 7:30కి బస్సు ఉంది, బస్సు వస్తుంది. నేనేం రోజు మార్నింగ్ ఏం తిన్నాను గైస్, ఎందుకంటే తినబుద్ధి కాదు నాకు. సో యా, ఇప్పుడు టైం అయిపోతుంది గైస్. నేను మీతో మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడతా. బాయ్. ఇప్పుడు చున్నీ వేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే చున్నీ ఎందుకు అని అంటే, మాకు చున్నీ అనేది మ్యాండేటరీ, అది లేకపోతే రానివ్వరు. సో యా గైస్, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బాయ్. లేట్ అయితే మీరు సెలవు. సో క్యూటీస్, ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసిన.
జస్ట్ మిస్ గైస్, నేను బస్ మిస్ అవుతుండే కానీ డ్రైవర్ అంకుల్ అద్దంలోకి వెళ్ళి చూసి ఆపిండి అనుకుంటాను నాకు తెలిసి, అదే అయింది. నేను బస్ ఎక్కిన తర్వాత సాయితి ఫోన్ చేసింది గైస్, అప్పటివరకు నాకు ఫోనే చేయలే. పాయింట్ టు బి నోటెడ్. మంచి ముచ్చట పెట్టుకుంటూ వస్తుంది. సో వచ్చినాం గైస్. ఏంది తుప్పలలో కూర్చున్నా అనుకోకండి, అంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్ 10కి స్టార్ట్ అవుతుంది. సో 9:45కి మేము పోవాలి. సో అప్పటి వరకు మేము ఈ తుప్పలలోనే కూర్చుంటాం. తుప్పలు కావాలి గైస్, ఇవి ఉన్నాయి చూపిస్తా. సో ఈ రోజు గుంపులు బస్సులు వస్తాయి. మా అంబులెన్స్ వచ్చింది గైస్, చూపిస్తా. ఒక మా అంబులెన్స్ గైస్, అన్ని బస్సులు ఎల్లో కలర్లు ఉంటే దీనికి మొత్తం తెల్ల పెయింట్ కొట్టిరు. సో గైస్ చూపిస్తా. రోజు దేవుని పాటలు పెడతారు గైస్, నేను కూడా వాడతా అప్పుడప్పుడు. మా వాళ్ళు ఇంటరు, మీకు కనపడకపోవచ్చు. ఆడ గుడి ఉంది దేశ్ముఖిది, చూపిస్తా ఒక్క నిమిషం. ఆడ మొత్తం మంచు ఉంది గైస్, అందుకే మీకు కనిపిస్తలే. మా కాలేజ్ మొత్తం గుట్టలలో తుప్పలలో ఉంటుంది గైస్. అక్కడ బస్ పార్కింగ్ది, అక్కడ ఇంకొక క్యాంటీన్ ఉంటుంది. ఇది మా కాలేజ్ బ్యాక్ సైడ్ అనుకుందాం. అండ్ ఇట్లా స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే ఆడ ఇంకొకటి కూడా ఉంటుంది గైస్, క్యాంటీన్. సో క్యూటీస్ ఇప్పుడే అందరు వచ్చినారు బస్సెస్తోని. సో అన్ని బస్సెస్ పోతున్నాయి గైస్. నేను రోజు ఏం చేస్తాను అంటే ఇట్లా అన్ని బస్సెస్ పోయినాక అలా చదువుకుంటా. అలా చదువుకోను, ఇక్కడ చదువుకుంటా. లేకపోతే యు నో సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. చూడండి గైస్, ఇప్పుడు వస్తుంది బస్సు. ఒక ఈమె వచ్చింది లేట్ వస్తుంది, నన్ను వీడియో చేసుకొని అది. ఇప్పుడు టైం 8:50 అవుతుంది. సో మాకు 9:30కి మేము పైకి పోవాలి. సో వెనకాలంగా వీళ్ళు కమెంటరీ ఇస్తున్నారు, ఇచ్చుకోండి. నాకు బ్యాక్గ్రౌండ్ మీమ్స్ వేసే బాధ తప్పుతుంది వీళ్ళ వల్ల. చదువుకుందాం కొద్దిసేపు, చదువుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఎగ్జామ్ తర్వాత కలుస్తా గైస్, లేదంటే ఎగ్జామ్ ముందు కొంచెం సేపటి ముందు కలుస్తా. వీళ్ళంతా చదువుకుంటున్నారు, నేనే గైస్ చదువుకోవట్లే. సో చదువుకుంటాం. బాయ్ గైస్. సో క్యూటీస్ తిను మా ఫేవరెట్ ఆయమ్మ అన్నట్టు మాకు ఎగ్జామ్స్ టైంలోనే పరిచయం అయింది. పాటలు పాడుతుంది, గట్టిగా పాడు. ఎంకరేజ్ చేయండి రా. ఆంటీ కోరస్లు ఇచ్చుకుంటుంది. ప్రతిరోజు పతి పగలు సో క్యూటీస్ ఇప్పుడే మాకు ఎగ్జామ్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఏం తినలే, మేము క్యాంటీన్కి పోతున్నాం. సో క్యాంటీన్ అది గైస్, ఇది సెకండ్ క్యాంటీన్. క్యూటీస్ మొత్తానికి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ ఎట్లా రాసిర్రు అని నన్ను అడగకండి. ఓకే పర్లేదు, బాగానే రాసిన, పాస్ అవుతా. అది ఇవన్నీ చూపిస్తా. సో గైస్ ఇప్పుడే నేను మార్నింగ్ నుంచి ఏం తినలే, ఆకలి చేస్తాను. క్యాంటీన్కి వచ్చి ఇది కొనుక్కున్నా. కొత్త ఐటెం వచ్చింది గైస్ మా క్యాంటీన్లోకి. సో అందరు చూస్తున్నారు నన్నే. ఎగ్జామ్ అదంటే చూపించాలంట గైస్, మీకు సంపుతుంది మే. ఇక ఇట్లుంది గైస్, డోనట్ కేక్ అంట గైస్, డోనట్ కేక్. సో గైస్ మొత్తానికి ఎగ్జామ్ అయితే ఓకే, పాస్ అవుతాం. ఇంతటితో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటికి పోయి మాట్లాడుకుందాం గైస్ మనం. బాయ్. సో క్యూటీస్ ఇప్పుడే బస్ దిగినాం. సో ఇంటికి పోతున్నాం, ఇంటికి పోయినాక కలుద్దాం. బాయ్. సో క్యూటీస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము. బాగా ఎండ ఉంది గైస్ ఇట్లా బయట మొత్తం. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఏం తినలే, ఇప్పుడు తిని పండుకోవడమే, ఎందుకంటే పొద్దుగా లేచినాం కాబట్టి. సో ఎగ్జామ్ అయితే ఓకే పర్లేదు, బాగానే రాసిన, పాస్ అవుతా. ప్లీజ్ ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు విషయాలు. బాయ్ గైస్, ఫాలో ఫర్ మోర్.